సారు హస్తినాపైనం ఎందుకు? మళ్ళీ పంటి నొప్పి వచ్చిందా? తెలంగాణ స్కూళ్లపై ప్రజెంటేషన్ చేస్తారా? ఓడిస్తానన్న మురుమును కలుస్తారా? కాంగ్రెస్ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిస్తారా? ఎప్పటిలాగే డ్రామా క్రియేట్ చేసి వచ్చేస్తారా? రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ. కేంద్రంపై యుద్ధం కేసీఆర్ ఎప్పుడూ చెప్పేదే. ఆయన చేసిన యుద్ధం ఏంటో, సాధించిన విజయాలు ఏంటో ఎవరికీ తెలియవు. ఎందుకంటే జరిగింది శూన్యం. అందుకే యుద్ధం అనే ప్రకటన వచ్చినప్పుడల్లా జనం నవ్వుకునే పరిస్థితి వచ్చేసింది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేసీఆర్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసి పోరాడండి, యుద్ధం చేయండి అని చెప్పారు. పైగా ఇతర పార్టీల మద్దతు కోరారు. మరి ఎంపీలు పార్లమెంట్లో సాగిస్తున్న యుద్ధం ఏంటో, మద్దతు ఇచ్చిన పార్టీలు ఏవో మీడియాలో పెద్దగా వార్తలు కూడా రావడం లేదు. మరి ఎంపీలు తన మాట వింటున్నారో లేదో చెక్ చేసుకోవడానికి కేసీఆర్ ఢిల్లీ టూర్ ప్లాన్ చేశారా అనే సెటైరికల్ వాదన ఒకటి రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. నిజానికి కేసీఆర్ ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక హడావుడి కామనే. ఆయనకు మద్దతు ఇచ్చే మీడియాలో యుద్ధం, పోరాటం అనే బలమైన పదాలు వాడి కథనాలు వండి వార్చేస్తారు. తీరా చూస్తే అంతా గప్చుప్. ఒకసారైతే తాడో పేడో తేల్చుకోవడానికి వెళ్తున్నారు అని వార్తలు వచ్చాక పంటి నొప్పి అని డాక్టర్లను కలిసి వచ్చేశారు. అంతేకాదు, కేంద్రాన్ని ఉతికారేస్తారని చెప్పి మోదీ ముందు వంగి వంగి దండాలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కొన్నాళ్లుగా మోదీని కలవకపోయినా ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి పార్టీ నాయకులతో మీటింగులు అంటూ హడావిడి చేస్తున్నారు. అంతదానికి అక్కడి దాకా ఎందుకు, ఫోన్లో మాట్లాడినా సరిపోతుందిగా అనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్ము ఓటమి కోసం తీవ్రంగా ప్రయత్నించారు కేసీఆర్. సిన్హా ఓడిపోతారు అని తెలిసి కూడా తెగ తాపత్రయపడ్డారు. ఈ విషయంలో కాస్త అతి చేశారని కూడా విపక్షాలు తిట్టిపోశాయి. మరి ఇప్పుడు రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ముర్మును కలిసి శుభాకాంక్షలు చెబుతారా? ఒకవేళ వెళ్తే ఏ ముఖం పెట్టుకుని వెళ్తారు అనే ప్రశ్న తెరపైకి వస్తుంది. అలాగే ఇంకో వాదన కూడా జరుగుతోంది. సిన్హా ఢిల్లీలో ఉంటే ఆయన్ను ఓదార్చనున్నారా అనే చర్చ సాగుతోంది. అంతేకాదు, గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సైతం గుర్తు చేస్తూ సెటైర్లు పడుతున్నాయి. జాతీయ రాజకీయాల కోసం కేసీఆర్ ఢిల్లీ టూర్ అని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నా ఉపయోగం ఏమీ ఉండదు అనే చర్చ జరుగుతోంది. గతంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని కలిసి అక్కడి స్కూళ్లను పరిశీలించిన కేసీఆర్ బేష్ అని పొగిడేశారు. మరి తెలంగాణ స్కూళ్లపై ఇప్పుడు ప్రజెంటేషన్ ఏమైనా ఇస్తారా? చూడండి, మీ స్ఫూర్తితోనే మా స్కూళ్లను మార్చేశాము అని చెప్తారా అని చొరకలు అంటించే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి అది ప్రకటనలకే సరిపోయింది. రాష్ట్రంలో స్కూళ్లు బాగుపడింది లేదు. ఈ సందర్భంగా ఇంకో వాదన కూడా జరుగుతోంది. ఎప్పటిలాగే కేసీఆర్ 2-3 రోజులు మకాం వేసి డ్రామా క్రియేట్ చేసి వచ్చేస్తారు అని అనుకుంటున్నారు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక అంశంపై కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంలో కేసీఆర్కి ఏం చేయాలో తెలియని అయోమయం నెలకొంది. రాష్ట్రపతి ఎన్నికల్లో గట్టి దెబ్బ తగలడంతో ఇప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకోవాలో అనే తర్జన భర్జనలో సారు ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు. మొత్తం మీద కేసీఆర్ సార్ ఆగం ఆగం అవుతున్నాడు అనేది మాత్రం నిజం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.